చాలా సందర్భాల్లో బిజినెస్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్ మీద డబ్బులనేవి డ్రా చేసి బిజినెస్ రొటేషన్కి యూజ్ చేస్తూ ఉంటారు. దట్ మేబీ హాస్పిటల్స్ కానీ ఏదైనా బిజినెస్. ఓకే, అంటే ₹10 ఆదాయం వచ్చే దగ్గర ఈఎంఐ ₹100గా అయి కూర్చుంటుంది. సో ఇట్లాంటి అన్‌ప్లాన్డ్ థింగ్స్, ఇట్లాంటి డెట్స్లో మీరు ఉన్నప్పుడు ఇంకా చేసేదేం లేక చాలామంది నా ఒక్కడి వల్లనే కదా ఈ ప్రాబ్లము, నేనంటూ మనిషిని లేకపోతే నా ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళు బాగుంటారు కదా అని చాలామంది క్లయింట్స్ ఇలా అంటూ ఉండడం చూస్తూ ఉంటాం. అన్నిటికీ చావే సమస్య కాదు. నేను అంటూ అనే మనిషిని ఉండకపోతే ఈ ప్రాబ్లమ్స్ అని ఉండవు అనుకోవడం తప్పు. ఓకే, ఏదైనా మీరు చేశారు కాబట్టి మళ్ళీ నుంచొని దాన్ని సాధించి చూపించాలి. కాబట్టి డెఫినెట్లీ మీరు ఇటువంటి బ్యాడ్ డెట్స్లో కనుక ఉండింటే డెఫినెట్గా మనం కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు, కొంత సమయం తీసుకోవచ్చు మళ్ళీ రీపే చేయడానికి. డెఫినెట్గా మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించండి.